హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ ఆధార్ లింకింగ్ అలర్ట్. పాన్ ఆధార్ లింకింగ్ లో ఈ ఆప్షన్ మారింది. ఇప్పటి వరకు పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయని వారికి జూన్ 30 వరకు అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. 2023 మార్చి 31గా ఉన్న గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే పాన్ కార్డు హోల్డర్స్ కు ₹1000 జరిమానా చెల్లించి పాన్ ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు హోల్డర్స్ ₹1000 పెనాల్టీ చెల్లించే ముందు ఓ మార్పును గుర్తుంచుకోవాలి. ఆదాయ పన్ను శాఖ అసెస్మెంట్ ఇయర్ ఆప్షన్ ను మార్చింది. పెనాల్టీ చెల్లించే సమయంలో ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఇది. పాన్ ఆధార్ లింక్ చేయడానికి గతంలో 2023 మార్చి 31 వరకు అవకాశం ఉండేది కాబట్టి అప్పుడు అసెస్మెంట్ ఇయర్ 2023-24గా ఎంచుకున్నారు. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 2024-25గా ఎంచుకోవాలి. టైమ్ ఆఫ్ పేమెంట్ ను అదర్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీరు ఇప్పటికే పాన్ ఆధార్ లింక్ చేస్తున్నట్లయితే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 2024-25గా ఎంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.